రైట్స్ లేవు, నేను కొనలేదు, నేను అమ్మలేదు సార్ ఎప్పుడు. ఈ ఈ వ్యవహారంలో కూడా అంటే ఈ ఒక్క వీడియోస్ కాకుండా ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి కూడా మస్తాన్ సాయి హ్యాండ్ ఉంది ఇందులో. మరి ఉందని కాబట్టి అరెస్ట్ అయి ఉంటాడు కదా సార్. అదే అదే అంటే అతను కాదు, అంటే మీరు మీరు ఇరుక్కున్నారని చెప్తున్నారు కదా మీ విషయంలో. డెఫినెట్ గా సార్ నా దగ్గర చాలా ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు ప్లే చేయలేదు. నాకు నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని నేను అది గుంటూరు పోలీస్ స్టేషన్ లో చెప్పడం కూడా జరిగింది. ఎలాంటి థ్రెట్ అండి? ఇప్పుడు మీ డాడీ బండి పైన వెళ్తూ ఉంటారు, లారీ వచ్చి గుద్దేస్తుంది అనానమస్ గా అని అంటారు సార్. నాకు అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఎవరి ఫ్యామిలీ? మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో ఉంది? అవును సార్. సో ఫ్యామిలీ అంటే పేరెంట్సా లేకపోతే అన్నదమ్ములా ఎవరు? ఫాదర్ మదర్ సార్. ఓ కేసు ఏమైనా పెట్టారు? ఇంత మీరు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటే, ఇంత భయపెడుతూ ఉంటే? పెట్టాను కదా సార్. విజయవాడ గుంటూరులో ఒక కేసు ఉంది, హైదరాబాద్ లో ఒక కేసు, 2 కేసులు పెట్టాను సార్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు, అతన్ని ఇప్పుడు ఏంటి ఎట్లా? అసలు ఇప్పుడు పట్టుకున్నదే ఇంకా నాకు అసలు అవగాహన లేదండి. ఇంకా పూర్తిగా నేను న్యూస్ లో చూడడమే. ఇవాళ జరిగినట్టుంది, ఇందాకే జరిగినట్టుంది అది. ఓకే. కాకపోతే నేను పెట్టిన కేసులో కానీ నేను కోర్టుకి వెళ్ళి 164 లో ఇచ్చింది కానీ మెయిన్ అంశం అయితే ఇదే సార్. బట్ పెళ్లి చేసుకోమని నేను అడిగాను అన్న ఒక చిన్న మాట దగ్గర మొత్తం కేసే ఫాల్స్ అన్న దగ్గర కొట్టేస్తున్నారు. మరి ఒక ఆడపిల్ల భయంని కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఈ రోజు మీడియాలో ఇంత అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాను సార్. అవ్వాలండి, అంటే ఇప్పుడు ఇంకా నిండా మునిగాక చలే ఉంటుంది చెప్పండి లావణ్య గారు. డెఫినెట్ గా అండి, మరి నాకు ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది అంటే నేను డెఫినెట్ గా బయటకు వచ్చి మొత్తం మాట్లాడతాను. ప్రొటెక్షన్ ఖచ్చితంగా పోలీసుల నుంచి మీరు ఖచ్చితంగా, ఒక మహిళగా మీరు ఖచ్చితంగా పోలీసుల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. మీకు ఎట్లాంటి హాని కలగకుండా మీరు ఖచ్చితంగా పోలీసుని ఆశ్రయించాలి ఇలాంటి మీకు థ్రెటనింగ్ ఉన్నప్పుడు. నేను సామాన్యురాలు సార్, నార్మల్ అమ్మాయిని. రాస్తారు హీరో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బట్ నేను నార్మల్ అమ్మాయిని. సామాన్యులకైనా విఐపీలకైనా చట్టం ఒకటే తీరులో ఉంటుంది, న్యాయం ఒకటే తీరులో ఉంటుంది. మీరు పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీరు సామాన్యురాలైనా విఐపీ అయినా ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు థ్రెట్ ఉందంటే. యా సార్, నన్ను ఒక 1 వీక్ గా అయితే నన్నైతే థ్రెట్ చేస్తున్నాడు. నీకు ఇస్తాను వీడియోస్ అని పెట్టాడు. నేను వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తాను సార్ మీకు. నేను పోలీసులు కూడా ఇంక ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినెట్ గా నాకు ఇంకా అటాక్స్ జరుగుతాయండి. అట్లా ఏం జరగవండి. మీరు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించండి. లీగల్గా ఎలా వెళ్ళాలో ఖచ్చితంగా అలా వెళ్ళండి. ఎందుకంటే అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంకా థ్రెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ ఫాదర్ సార్. ఓకే. ఏం చేస్తుంటారు వాళ్ళ ఫాదర్ కూడా పరిచయం మీకు? మా కేసు తర్వాత మాకు చాలా గొడవలు అయ్యాయి సార్. ఓకే. సో ఇప్పుడు కొడుకు ఎవరికైనా కదా, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను గుంటూరు వచ్చినప్పుడు కానీ కొడుకు ఎవరికైనా అట్లా చేరదీయరండి. కొడుకు ఎదవైతే తండ్రులు చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు చాలా మంది. బట్ ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రం నేను డిఫరెంట్ గా చూసాను సార్. నేను వాళ్ళ ఫ్యామిలీకి అంకుల్ మరి ఇలా జరుగుతుంది అని ఫోన్ చేసి చెప్పిన రోజుల్లో కూడా వాళ్ళ ఫాదర్ నన్ను తిరిగి బూతులు తిట్టేవాళ్ళు సార్. తిరిగి తిట్టి నీలాంటి అమ్మాయిని మేము తెచ్చుకోలేమనుకుంటున్నావా రాత్రికి, అలాంటి మాటలు కూడా మాట్లాడారు సార్. నువ్వెంత, నీ బతికెంత, మా స్టేటస్ తెలుసా? అవును, మస్తాన్ సాయి వాళ్ళ తండ్రి. ఎందుకు అంత అంటే అసలు అంత అంటే నేను కేసు పెట్టాను సార్. నేను కేసు పెట్టానని, మస్తాన్ సాయి మీద కేసు పెట్టానని వాళ్ళ ఫాదర్ కి కోపం అండ్ చాలా హీనంగా మాట్లాడారు సార్. ఇప్పుడు రాస్తారు నేను విడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాతో పాటు అతను మంచిగా ఉంటూ వెనకాల అంతా 1 year అంతా ఏం చేశాడు అని కరాటి కళ్యాణి గారితో కాల్ మాట్లాడిన ఒక్కటి ఎవిడెంట్ గా మనం పెట్టవచ్చు సార్. ఎటువంటి గొడవ లేదు ఇప్పుడు కూడా నాకు మస్తాన్కి. బట్ కరాటి కళ్యాణి గారితో అలా మాట్లాడారు, అది రికార్డ్ అయింది అని ఆయనకు తెలియదు మస్తాన్కి. ఇప్పుడు మస్తాన్ సాయికి మీకు గొడవ లేదా? అంటే గొడవ ఇన్ ద సెన్స్ వార్ జరగట్లేదు కదా సార్. నేను ఒక విక్టిమ్ లాగే ఉన్నాను. బయటకు వచ్చి మీడియా ముందు కూడా నేను వార్ చేయట్లేదు మస్తాన్ తో. విషయం అంతా మస్తాన్ సాయి దగ్గర ఉంది. మిమ్మల్ని నిరికిచ్చింది మస్తాన్ సాయి. మీకు సమస్య. అవును సార్, నాకు భయం కూడా ఉంటది సార్. నాకు భయం ఉంది సార్. సో ఇప్పుడు ఏమంటారు, భయం వల్ల రాజ్ తరుణ్ పేరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ కూడా చంపేస్తామని చెప్పారు సార్. ఒక టైంలో రాజ్ తరుణ్ కూడా చంపేస్తామని చెప్పారు సార్. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. అది మీకు తెలుసు? అంటే నా వల్ల రాజుకు ఏం జరగకూడదు, నా పేరెంట్స్ కి కూడా ఏం జరగకూడదని నేను నోరు మూసుకున్నాను సార్. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. తీసుకున్నారా? తీసుకోలేదు సార్, నేను తీసుకోను, ఎప్పటికీ తీసుకోను. ఓకే. మరి అంటే ఇప్పుడు థ్రెట్ ఎట్లా? ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాజ్ తరుణ్కి సంబంధించి పోరాటం చేస్తూ ఉన్నారు.
రాజ్ తరుణ్ ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మనం రోజు చూస్తూనే ఉన్నటువంటి విషయం. అవును. ఈ రోజు దీనికి ప్రధాన కారణం మస్తాన్ సాయి అంటున్నారు. ఇప్పుడు కారణం మస్తాన్ సాయా రాజ్ తరుణ? కల్ప్రిట్ ఎవరు? మీకు జరిగిన అన్యాయం? అంటే మేము విడిపోవడానికి మస్తాన్ నా పక్కనే మంచిగా ఉంటూ నా వెనకాల రాజ్తో మాట్లాడడం, కలవడం ఇవన్నీ చాలా చేశారు సార్. సో అదే టైంలో మాల్వి మల్హోత్రా తో రిలేషన్ లో ఉన్న రాజ్ తరుణ్ దీన్ని ఛాన్స్ గా తీసుకొని ఇద్దరు కలిసి, రాజ్ తరుణ్ మస్తాన్ ఇద్దరు కలిసి నా పైన ఇదంతా చేశారు సార్. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఇద్దరు కలిసి చేస్తే రాజ్ తరుణ్ చంపేస్తారని మస్తాన్ సాయి ఎందుకు థ్రెటన్ చేస్తారు? గొడవకు ముందు, మాల్వికి ముందు సార్, నేను కేసు పెట్టినప్పుడు సార్, మాల్వి జూన్ లో వచ్చింది సార్ అతని లైఫ్ లోకి, రాజ్ తరుణ్ లైఫ్ లోకి. నేను కేసు పెట్టింది ఏప్రిల్ 4వ తారీఖున. ఓకే. సో కేసు పెట్టిన ఆ 2 months థ్రెట్టే కదా సార్. ఓకే. సో ఆ థ్రెట్ చెప్పండి. మీరు రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ నేను ఎనిమిది అయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు సార్. అంటే శత్రు మిత్రు అవుతారంటారు కదా. ఓకే. అలా అలా నేను రాజ్కి ఎనిమిది అయ్యాను. ఇప్పుడు మీరు రాజ్కి ఎనిమిది అయ్యారు, మస్తాన్ సాయి మస్తాన్ ఫ్రెండ్ అయ్యాడు రాజ్కి. ఎప్పుడు? గత 2-3 months గా. మరి మస్తాన్ సాయి అంటే థ్రెట్ చేసిన తర్వాత ఫ్రెండ్ అయ్యారు ఇద్దరు? అవును, థ్రెట్ లాస్ట్ ఇయర్ సార్. ఓకే. ఎందుకు థ్రెట్ చేశాడు అసలు? నేను కేసు వెనక్కి తీసుకోవాలని. ఓకే. మిమ్మల్ని రాజ్ తరుణ్ ఇద్దరిని థ్రెట్ చేశాడు చంపేస్తానని. ఏంటి అసలు, ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత చంపేసే అంత పెద్ద రౌడీ చార్జ్, ఇట్లా రౌడీ షీట్లు అట్లా ఏమైనా ఉన్నాయి అతని మీద? అంత చంపేసే అంత మీరు భయపడేంత థ్రెట్ చేయాల్సిన క్యాండిడేట్? నన్ను 4 సార్లు అటాక్ చేశాడు సార్. నాకు చావు రుచి చూపించాడు. ఎలా? నా గొంతు పిసికాడు సార్, నాకు రిబ్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అవును, అప్పుడే కదా కేసు పెట్టారు మీరు? అవును అవును సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయి రాజ్ తరుణ్ని థ్రెట్ చేసినప్పుడు రాజ్ తరుణ్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? రాజ్ తరుణ్ ఏం కేసు పెట్టలేదా? అంటే వీడియో ఉందని రాజ్ తరుణ్కి తెలిసినప్పటికీ రాజ్ తరుణ్ నాతో ఎప్పుడు అనేవాడు సార్, ఉంటే ఉండనివ్వు, ఏం చేస్తాడు, అప్లోడ్ అయితే చేయడు కదా అని. నాకు చాలా సపోర్టివ్ గా ఉన్న రాజ్ తరుణ్ ఒక 1 month తర్వాత రాజ్ తరుణ్కి ఒక అనానమస్ నంబర్ నుంచి, అంటే ఒక US నంబర్ నుంచి ఆ వీడియో, ఒక 3 seconds వీడియో పంపించారు సార్. ఆ టైంలో రాజ్ తరుణ్ స్ట్రెస్ అయ్యాడు. ఓకే. స్ట్రెస్ అయ్యాడు. మాకు ఇబ్బందులు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. దూరం పెరిగింది, మాల్వి దగ్గర అయింది. ఇదంతా మీకు అర్థం అవుతోంది, మస్తాన్ సాయి వల్ల ఇంత సమస్య వచ్చింది, దీని వల్లే రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడని. ఇన్ని రోజులు మీరు రాజ్ తరుణ్ వెనకాల పడ్డారు, చంపేస్తాడేమో అని. కరెక్టే. బట్ ఇక్కడ మధ్యలో బలైంది ఎవరు? బలైంది ఎవరు సార్? అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇబ్బంది పెట్టాడు, మీరు ఇబ్బంది పడ్డారు, రాజ్ తరుణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. గత కొద్ది రోజులుగా వ్యవహారం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా నడుస్తోంది. ఇబ్బంది పడింది మీ ఇద్దరిలో, ప్రధానంగా ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరు? రాజ్ తరుణ్ మీలో?